How many four-digit numbers can be formed using the digits 1, 2, 5, 7, 8, 9? ఒక 6 digits ఇచ్చారు. 1, 2, 5, 7, 8, 9. ఈ 6 digits తోటి 4 digit numbers how many we have formed? ఎన్ని 4 digit numbers-ని ఫామ్ చేయవచ్చు అనేది మొదటి ప్రశ్న. హౌ మెనీ ఆఫ్ దెమ్, అలా ఫామ్ అయినటువంటి 4 digit నెంబర్స్లో ఎన్ని బిగిన్ విత్ 9 అండ్ ఎండ్ విత్ 2? ఎన్ని నెంబర్స్లో ఎన్ని 4 digit నెంబర్స్ అనేవి 9తో స్టార్ట్ అవుతాయి, 2తో ఎండ్ అవుతాయి? ఇట్లా రెండు ప్రశ్నలు, 2 క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో. సో ముందుగా గివెన్ డిజిట్స్, వన్ 2 5 7 8 9. Okay, 6 digits are given. So number of digits, n is equal to 6. Okay, 4 digit numbers, 4 digit numbers, that means r is equal to 4. Okay, సో మన దగ్గర 6 digits ఉన్నాయి. మనం 4 digit నెంబర్స్ ఫామ్ చేయాలంటే మనం అందులో 4 తీసుకోవాలి, అంటే ఆర్ వాల్యూ 4. దేర్ఫోర్ మొదటి ప్రశ్న, నెంబర్ ఆఫ్ 4 digit నెంబర్స్. నెంబర్ ఆఫ్ 4 digit నెంబర్స్ formed by the given digits is equal to, the formula is NPR. That means, so total number of digits 6 ఉన్నాయి, అందులో మనం 4 digit నెంబర్ ఫామ్ చేయాలంటే 4 తీసుకోవాలి. సో అవుట్ ఆఫ్ 6 we take 4. ఓకే, సో 6p4. సో 6p4 అంటే 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3. సో ఇది షార్ట్ కట్. 6 5 30. సో 4 3 12. సో 12 3 36. 360 4 digit నెంబర్స్ ఆర్ ఫార్మ్డ్. ఓకే, సో ఈ 6 digits నుండి 4 digit నెంబర్స్ మనం ఫామ్ చేస్తే ఎన్ని వస్తాయంటే 360 వస్తాయి. సో రెండవ ప్రశ్న ఏంటంటే ఈ 360 4 digit నెంబర్స్లో ఎన్ని నెంబర్స్ అనేవి 9తో స్టార్ట్ అవుతాయి, 2తో ఎండ్ అవుతాయి అని చెప్పేసి రెండవ ప్రశ్న అడుగుతున్నారు వాళ్ళు. సో మనం ఫామ్ చేసేది 4 digit నెంబర్స్ కాబట్టి మనం 4 ప్లేసెస్ తీసుకుందాము. సో ఈ 4 digit నెంబర్స్ అనేవి 9తో స్టార్ట్ అవ్వాలి, అట్లానే 2తో ఎండ్ అవ్వాలని సో స్పెసిఫిక్గా చెప్పారు. సో 9తో స్టార్ట్ అవ్వాలంటే వీ హ్యావ్ టు ఫిల్ ద ఫస్ట్ ప్లేస్ విత్ 9 ఓన్లీ. ఓకే, సో ఫస్ట్ ప్లేస్లో కంపల్సరీగా 9 అనే డిజిట్ మనం అరేంజ్ చేసుకోవాలి. దట్ మీన్స్ దిస్ కెన్ బి డన్ ఇన్ వన్ వే. సో ఇది ఒక విధంగా చేయొచ్చు, ఎందుకంటే మనకి మన దగ్గర ఒక 9 ఉంది, ఒక 9 ఉంది. సో అక్కడ 9 పెట్టేస్తాం, ఇంకా వేరే డిజిట్కి అవకాశం లేదు. ఓకే, దెర్ ఈజ్ నో స్కోప్ ఫర్ అదర్ డిజిట్స్. ఓకే, సో ద 4 digit నెంబర్స్ మస్ట్ బి స్టార్టెడ్ విత్ 9. ఓకే, ఖచ్చితంగా 9ఏ పెట్టుకోవాలి, 9తో బిగిన్ అవ్వాలి కాబట్టి. అట్లానే ఎండింగ్ విత్ 2. సో 2తో ఎండ్ అవ్వాలి అంటే అక్కడ కూడా ఖచ్చితంగా 2నే పెట్టుకోవాలి, ఇంకా వేరే డిజిట్కి స్కోప్ లేదు. సో ఇది కూడా వన్ వే. ఓకే, సో ఓన్లీ వన్ ఛాన్స్ టు ఫిల్ ద ఫస్ట్ ప్లేస్ అండ్ ఓన్లీ వన్ ఛాన్స్ టు ఫిల్ ద లాస్ట్ ప్లేస్. ఓకే, సో ఫస్ట్ ప్లేస్ ఒక ఛాన్సే, లాస్ట్ ప్లేస్ కూడా ఒక ఛాన్సే. సో మొత్తం డిజిట్స్ ఎన్ని? 6 digits. ఇందులో 9 అనే దాన్ని మనం యూజ్ చేసాం, 2 అనే దాన్ని యూజ్ చేసాం. ఇంకా రిమైనింగ్ డిజిట్స్ ఏమున్నాయి? 1 5 7 8. ఓకే, సో రిమైనింగ్ డిజిట్స్, so remaining digits, how many digits are remaining? We have 4 digits are remaining. 1 5 7 8, 4 digits ఉన్నాయి. And how many blanks we have to fill? We have to fill 2 blanks. Okay, so the remaining blanks, so 4 digits తోటి 2 blanks ని fill చేయాలి. So that means out of 4 we take 2. సో ఫస్ట్ ప్లేస్ అనేది వన్ వే.
లాస్ట్ ప్లేస్ కూడా 1 వే. ఈ రిమైనింగ్ బ్లాంక్స్ని రిమైనింగ్ డిజిట్స్ తోటి ఎన్ని రకాలుగా మనం ఫిల్ చేయగలమంటే 4p2 వేస్. ఓకే, సో అవుట్ ఆఫ్ 4 వి టేక్ 2. మన దగ్గర 4 ఉన్నాయి, 1 5 7 8, కానీ మనం ఫిల్ చేయాల్సిన ప్లేసెస్ 2 మాత్రమే. సో 4లో నుండి 2 తీసుకుంటాం, 4p2. 4p2 అంటే ఎంత? 4 × 3, సో 12. ఓకే, సో ఈ 364 డిజిట్ నెంబర్స్లో ఎన్ని నెంబర్స్ 9తో స్టార్ట్ అవుతాయి, 2తో ఎండ్ అవుతాయి అంటే 12 నెంబర్స్ ఆర్ బిగిన్ విత్ 9 and end with 2. Okay, that is the answer. Thank you.